మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు వాక్యమును తీసుకురావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం కొరకు ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా జెహోవా షామా వర్షిప్ సెంటర్ కుటుంబస్తులకు, అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ప్రతి రిలేషన్లో సమయం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అది కుటుంబంలోనే కానీ, భార్య భర్తల మధ్యలోనే కానీ, ఫ్రెండ్స్ స్నేహితుల మధ్యలోనే కానీ, ఎక్కడైతే సమయం ఇవ్వరో అక్కడ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం వింటున్నాము, ఈ కరోనా వ్యాధి వల్ల మన కుటుంబాల్లో చాలా సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటంటే కుటుంబములతో గడపడానికి, సమస్యలు తెలుసుకోవడానికి, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోవడానికి, కుటుంబంలో ఏ ప్రేమ, ఐక్యత, సమాధానం లేదో మరొకసారి అవన్నీ మళ్ళీ రావడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. ఇది ప్రక్కన పెడితే మన కుటుంబంలో కొన్నిసార్లు సమయం ఎక్కువైపోయి మరీ ఎక్కువగా మనందరం చూస్తుంది ఏంటో తెలుసా అండి? న్యూస్ మన మైండ్లోకి వెళ్తుంది. ఉదయ కాలం నుండి రాత్రి వరకు పాజిటివ్ అని మన మైండ్లోకి అంతా కూడా నెగిటివ్ వెళ్ళిపోతుంది. కొంతమందిని గమనిస్తే వారి ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వారు న్యూస్ చూస్తూనే ఉంటున్నారు. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బాగున్నారు, ఎన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి, ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్ని దేశాల్లో మరణాలు ఎక్కువయ్యాయి, ఎన్ని దేశాల్లో పరిస్థితులు బాగున్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నారు. రాత్రి వచ్చేసరికి మార్నింగ్ నుంచి రాత్రి ఇప్పటి వరకు న్యూస్ చూస్తూ ఉన్నాను, హెడేక్ వస్తుందని టీ తాగి పడుకునే వాళ్ళు ఉంటారు. నీరసం వచ్చేస్తుంది, నా పరిస్థితి బాగాలేదు, అంతా మార్నింగ్ నుంచి న్యూస్ విన్నాను అన్న వాళ్ళు ఉంటారు. న్యూస్ నీ వరకు, నా వరకు, మన వరకు వస్తుంది అంటే ఆ న్యూస్ ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి? అది ఎటువంటి న్యూస్ అయినా, అది ఎటువంటి బలహీనత అయినా, అది ఎటువంటి నెగిటివ్ న్యూస్ అయినా ఈరోజు నీ వరకు, నా వరకు వస్తుంది అంటే అది ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలో తెలుసా అండి? న్యూస్ రీడర్ దగ్గరికి కాదు తిరిగి తీసుకువెళ్ళాల్సింది, లేకపోతే పక్క వారి దగ్గరికి తీసుకువెళ్ళాల్సింది, తెలియని వారి దగ్గరికి కాదండి. ఈరోజు సమస్య ఎవరికి తెలుసో ఆయన దగ్గరికి తీసుకువెళ్దాం. ఈరోజు సర్వ సృష్టికర్త దేవునికి ప్రతి సమస్య తెలుసు అండి, ప్రతి బలహీనత తెలుసు. ఈరోజు ఆయన దగ్గరికి మనం సమస్యను తీసుకువెళ్ళగలిగితే ఆయన సమస్తమును పరిష్కరించగలిగే దేవుడు. హల్లెలూయా. న్యూస్ ఫ్రమ్ హెవెన్ ఏం చెప్తుంది? పరలోకం నుంచి మనకి వార్త ఏం వార్త ఇస్తుంది అంటే, నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు నాకు సమయం ఇచ్చి వాక్యంలో నుండి నన్ను చూస్తూ, నా త్రోవలో నువ్వు నడుస్తూ, ప్రార్థన ద్వారా నాతో నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీకు ఏది కావాలో, మీ కుటుంబానికి ఏది అవసరమో నాకు తెలుసు, నేను ఖచ్చితంగా మీకు దయచేస్తాను. అవునండి, మనం కుటుంబంలో సమయం ఇవ్వడం ఎంత అవసరం అనుకుంటామో, మీ పిల్లలకు మీరు సమయం ఇవ్వడం ఎంత అవసరం అనుకుంటారో, మీ భర్తకు, భార్యకు సమయం ఇవ్వడం ఎంత అవసరమో, ఎంత నెసెసరీ అనుకుంటామో, ఈరోజు పరలోకమందున్న దేవునికి, తండ్రికి మనం సమయం ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు చూస్తున్న న్యూస్ ఛానల్ ఎంత ఇంపార్టెంట్ నువ్వు అనుకుంటున్నావో, అంతకన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఇంకొకటి వెయిట్ చేస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు అనేక మందికి స్ప్రెడ్ చేయాల్సిన న్యూస్ ఇంకొకటి ఉంది, అనేక మందికి చెప్పాల్సిన న్యూస్ ఇంకొకటి ఉంది. ఏంటంటే, సర్వశక్తి గల దేవుడు ఆయన చేతుల్లో కానీ సమస్య తీసుకెళ్తే ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి పరిస్థితినైనా ఆయన మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. వాకింగ్ అలాంగ్ అండ్ టాకింగ్ టుగెదర్, ఆయనతో నడుచుచు ఆయనతో మాట్లాడుతూ ఉన్నామా? ఎప్పుడైనా ఫ్రెండ్స్ని మనం గమనిస్తే వారు నడుస్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారండి. అది చాలా మంచి సమయం. అది బిజీగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా వాళ్ళకి హాలిడే కానీ ఆఫ్ దొరికినప్పుడు వారు బయటకు వెళ్ళిపోయి ఉంటారు, ప్రైవేట్ టైం తీసుకుంటారు, పర్సనల్గా టైం తీసుకుంటారు. అటువంటి సమయాల్లో వారు ఒంటరిగా ఉండి వాళ్ళు మాట్లాడుతూ వారు సమయాన్ని గడుపుతూ ఉంటారు. అది చాలా ప్రెషియస్, అది చాలా ఇంపార్టెంట్, అవసరమైన సమయం. ఈరోజు దేవుడు కూడా మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నారండి. నేను ఇవి గమనిస్తున్నప్పుడు నాకు ఒక లేఖన భాగం గుర్తొచ్చింది. నాతో కలిసి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రతి ఒక్కరు వినాల్సిందిగా కోరుతున్నానండి. వారు దాటిపోయిన తర్వాత
ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు కనుగును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవుడి వాక్య భాగమును మనం వినికిడిలో దీవించునుగాక. ఈ వాక్యాన్ని, స్టోరీని మనం గమనిస్తే, ఏలియా ఎలీషా 4 మజిలీలు దాటుకుంటూ వెళ్తున్నారండి. అందులో మొదటిది గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను. ఈ 4 దాటిన తర్వాత ఏలియా అడుగుతున్నాడు ఎలీషాని, నేను నీ ఇద్దరి నుంచి తీయబడక మునుపు నీకేది కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఒక ఫ్రెండ్ ఇలా అడిగితే ఇంకొక ఫ్రెండ్ ఏమని అడుగుతాడో తెలుసా అండి? వాడి దగ్గర ఏదుందో అదే అడుగుతాడు. నీ దగ్గర అది ఉంది కదా, నాకు అది ఇవ్వు. నీ దగ్గర చూశాను, నాకు అది కావాలి. కానీ ఇక్కడ స్టోరీ అలా లేదు. నీకు ఏదైతే ఉందో దానికి 2 పాళ్ళు నాకు కావాలి. అంటే నీ దగ్గర లేనిది నువ్వు నాకు ఇవ్వాలి. ఇవ్వగలడా ఏలియా? ఏలియా వల్ల సాధ్యమా అండి? ఏలియా దగ్గర లేనిది ఇవ్వడం సాధ్యమా? అసాధ్యం. కానీ ఏమన్నారు తెలుసా? ఎలీషా వెంటనే ఏమని రిప్లై ఇచ్చాడు తెలుసా? నన్ను అడిగావు కాబట్టి నేను అడుగుతున్నాన్నప్పుడు, నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. 2 times నాకు ఎక్కువ కావాలి. నీకే ఆత్మ అయితే ఉందో. మనమైతే ఏమంటాం? నా దగ్గర ఏదైతే ఉందో అది నీకు ఇవ్వగలనురా, నా దగ్గర లేనిది నీకు ఎలా తెచ్చి ఇవ్వగలను? కానీ ఏలియా అప్పుడు అలా మాట్లాడలేదు. నువ్వు అడిగినది కష్టతరముగానున్నది, కానీ ఇక్కడ ఒక షరతు ఏమన్నా తెలుసా? నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడితే ఆ ప్రకారం నీకు లభిస్తుంది. ఒకవేళ నేను నీకు కనిపించకపోయినా అనుకో, నువ్వేదైతే అనుకున్నావో అది నీకు జరగదు. ఆ తర్వాత వారు చేసిన పని ఏంటో తెలుసా అండి? వారు ఇంకనూ వెళ్ళుచూ మాట్లాడుచు. ఎలీషా చాలా క్లియర్గా గమనిస్తున్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తున్నాడు. మొదట ఏలియాని అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకే ఏలియా ఎలా అయితే మాట్లాడారో తర్వాత ఎలీషా అలాగే మాట్లాడారో ఆ వాక్య భాగాల్లో. ఏలియా ఎలా అయితే అద్భుతమైన కార్యాలు చేశారో ఇంకా గొప్ప కార్యాలు ఎలీషా చేయగలిగారు. కారణం ఏంటో తెలుసా? షో ఆఫ్ చేసుకోవడం గురించి కాదు. ఏలియా నీకన్నా నేను గొప్పవాడిగా ఉండాలి అని నిరూపించుకోవడం గురించి కాదండి. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరిచ్చారు? నీకే గిఫ్ట్ అయితే ఉందో దానికి 2 times నాకు ఎక్కువ కావాలి. లేనిది అడిగారు. లేనిది ఇవ్వగలమా మనం ఇవ్వలేము. అక్కడ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసా అండి? ఆ 2 పాళ్ళు, ఆ అనుభవం ఎవరు అనుగ్రహించారో తెలుసా? ఎలీషాకు దేవుడు అనుగ్రహించారు. కారణం ఏంటంటే అక్కడ నీడ్ ఉంది కాబట్టి, అక్కడ అవసరత ఉంది కాబట్టి ఎలీషాకు అనేక మందికి స్వస్థత చేయాలి, నడిపించాలి. ఏ మార్గంలో అయితే ఏలియా నడిచాడో ఆ మార్గం అంతా కూడా ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది తెలుసా అండి? ఎలీషాలోకి వచ్చింది. ఎందుకో తెలుసా? అనేక మందికి సువార్త చెప్పాలి, అనేక మందిని నడిపించాలి, అనేక మందికి స్వస్థతనివ్వాలి. ఈరోజు నువ్వు నేను ఇంట్లో కూర్చొని జస్ట్ న్యూస్ వింటున్నాము, అంతవరకునేనా ఈరోజు న్యూస్ మనకు ఉపయోగపడేది? కాదు. ఈరోజు న్యూస్ తీసుకువెళ్ళి మనం ఎవరి దగ్గరికి అప్పగించాలంటే తిరిగి దేవుని దగ్గర పెడదాము. ఏ న్యూస్ అయితే నువ్వు తెలుసుకున్నావో, ఎవరి శ్రమల గురించి అయితే నీకు అర్థమైందో న్యూస్లో నుండి, ఈరోజు ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ న్యూస్, ఆ డెత్, ఆ మరణాలు, ప్రతి ఒక్కరి గురించి, ఆ దేశాల గురించి మనం రోదన చేయాల్సిన అవసరం ఉందండి. ఎవరి దగ్గర తెలుసా? పరలోకపు తండ్రి దగ్గర. ఏ ఇమేజ్ అయితే ఏలియా కలుగున్నాడో సేమ్ అదే ఇమేజ్లోకి, అదే రూపంలోకి ఎలీషా వస్తున్నారండి. నాకు 2 పాళ్ళ అనుభవం కావాలి. ఎందుకు? నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నేనేంటో నా గొప్పతనం ఏంటో రుజువు చేసుకోవడానికి కాదు. బయట అవసరం ఉంది, బయట ప్రజల గురించి నేను బయట ప్రజలకు నేను సువార్త చెప్పాలి, వారిని మార్చాలి, అనేక మందికి నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఏ ఎగ్జాంపుల్ అయితే నువ్వు సెట్ చేసావో ఈరోజు అదే ఎగ్జాంపుల్ నేను సెట్ చేయాలి. ఆ మాదిరి కలిగి నేను జీవించాలి. ఈరోజు ఆ మాదిరి కలిగి మనం జీవిస్తున్నామండి.
ఏలియా షరతు పెట్టాడు, నీకు కావాల్సింది చాలా కష్టతరమైనది, కానీ ఒక్కటేంటంటే ఒక షరతు పైన నేను ఇవ్వగలను. నేను తీసివేయబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూడాలి. నువ్వు నన్ను చూస్తే నువ్వు అనుకున్నట్టు నీకు వస్తుంది. ఒకవేళ నేను నీకు కనబడకపోతే నీకు అది రాదు. ఇంకొకటి ఏంటి తెలుసా, నువ్వు చూడడం మట్టుకే కాదు, నువ్వు నాతో నడవాలి, నాతో మాట్లాడాలి. ఎంత మంచి అనుభవం అండి. ఈరోజు దేవుడు కూడా అదే కోరుకుంటున్నారు. ఈరోజు ఆయన చూడాలి. ఈరోజు ఎలా చూడగలమండి ఆయన్ను? మోషే అంతటి భక్తుడే అడిగారు, నేను నిన్ను చూడాలి అని అంటే నువ్వు చూడలేవు, ఒకవేళ చూస్తే మరణిస్తావు. అందుకే ఈరోజు వాక్యం అంది మనకి. ఈరోజు వాక్యంలో నుండి ఆయన చూడగలం మనం. ఆ యాక్సెస్ దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతమంది చూడగలుగుతున్నాం? ప్రతి ఉదయం లేచిన తర్వాత నేను వాక్యంతో ప్రారంభిస్తున్నాను అన్నవారు ఉన్నారా? ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేదండి, ముందు నా పనులన్నీ చేసుకుని అలసిపోయిన తర్వాత రాత్రి ఎప్పుడో దేవునికి సమయం ఇస్తున్నాను అంటున్నావా? ఉదయకాలం లేవగానే దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు ప్రార్థన రూపంలో? లేదండి, అలసిపోయిన తర్వాత నా పిల్లలు నా బాధ్యతలన్నీ చూసి నేను అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను అని అంటున్నావా? ప్రేయర్ ఈజ్ నాట్ ఎ లాస్ట్ ఎక్స్ట్రిమిటీ, బట్ ఇట్స్ ఎ ఫస్ట్ నెసెసిటీ. ప్రార్థన అనేది లాస్ట్లో చేసేది కాదండి. ప్రార్థన అనేది మన జీవితం ప్రారంభించగానే మనం చేయాల్సిన పని అది. ప్రభా, వాక్యంలో నుండి నువ్వు నాతో మాట్లాడు, నేను నిన్ను చూస్తున్నాను. ఎప్పుడు బైబిల్ తెరిచినా నేనేమనుకుంటానో తెలుసా అండి? వాక్యం చూస్తున్నప్పుడు కేవలం నేను చదువుతుంది ఆ మాటలు మటుకు కాదు, కానీ అందులో ఉన్న జీవాన్ని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటో తెలుసా? మనం వాక్యాన్ని చూస్తుంటే దేవుడు మనల్ని చూస్తారండి వాక్య రూపంలో. ఆయన నిన్ను చూడాలి అంటే నువ్వు వాక్యం దగ్గర కూర్చోవాలి. నువ్వు ఆయనతో మాట్లాడాలి అంటే ప్రార్థనతోనే, ప్రార్థన ద్వారానే నువ్వు మాట్లాడాలి. ఎలీషా, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ 2 పాలు. అది నీకు కావాలంటే నా దగ్గర లేదు, కానీ నీకు ఇవ్వాలంటే అది నేను ఇవ్వలేను, కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దేవుడు మాత్రమే చేయగలరు. అది నేను చేయలేను, నేను ఇవ్వలేను, అది నా దగ్గర లేదు. కానీ కొన్ని షరతులు పెట్టారు. ఏమన్నా తెలుసా? నేను తీయబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూడాలి. రెండవది, నువ్వు నాతో మాట్లాడాలి, నాతో నడవాలి. ఈరోజు ఆయన్ని చూడగలుగుతున్నామా అండి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడగలుగుతున్నామా? ఏ వాక్యం అయితే అనుగ్రహించారో ఆ వాక్యమును మనం ముందు పెట్టుకొని మన త్రోవకు ఒక వెలుగుగా మనం పెట్టుకుంటున్నామా? ఏ త్రోవలో మనం నడుస్తున్నామో, ఏ త్రోవలో అయితే దేవుడు నడిచారో, యేసుక్రీస్తు నడిచారో ఆ త్రోవలో మనం నడుస్తున్నామా? యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది అవసరతలో ఉన్నవారు వచ్చారండి. అయ్యో, నేను సువార్తను చెప్పాలి, నా పనిది కాదు అని వెళ్ళిపోలేదు. ముందు వారి అవసరతలు తీర్చారు. ఈరోజు న్యూస్ చూస్తున్నప్పుడు కానీ, వారి బలహీనతల గురించి తెలుసుకున్నప్పుడు కానీ, ఇంట్లో కూర్చుని మనం టీ తాగుతూ, కాఫీ తాగుతూ అవి డిస్కస్ చేసుకోవడం అంతవరకునే కాదండి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? పర్టికులర్గా స్పెసిఫిక్గా మనం కొంచెం టైం కేటాయించి, ప్రభా, ఈ సమయం ఆ దేశం కొరకు నేను ఇస్తున్నాను, ఈ సమయం నా కుటుంబం కొరకు ఇస్తున్నాను, ఈ సమయం ప్రభా ఆ పలానా ప్రాంతం గురించి నేను ఇస్తున్నాను. ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, ఆ ప్రాంతాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు స్వస్థపరచు. నువ్వు వాగ్దానం చేసావు కదా, స్వస్థపరచు యెహోవాను నేనే అని. నువ్వు చెప్పావు కదా, నువ్వు విడిపిస్తానని. ఈరోజు ఈ ప్రాంతములు నీ చేతుల్లో పెడుతున్నాను అని నేను చెప్పగలమా అండి? ఏ ప్రాంతాలైతే గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను, ఏ ప్రాంతంలో అయితే ఎలీషా దాటుకుంటూ వచ్చారో, తిరిగి ఎలీషా ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒట్టిగా వెళ్ళిపోలేదండి. ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నాడో ఆ 2 పాలు ఆత్మ, అది తిరిగి వెళ్తున్నప్పుడు అది నిరూపించి చూపించాడండి. అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. బేతేల్లో గొప్ప కార్యాలు చేశాడు, గిల్గాల్లో గొప్ప కార్యాలు చేశాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, యోర్దాన్లో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు అటువంటి గొప్ప కార్యాలు నేను చేయలేమని అనుకుంటున్నారా? ఈరోజు ప్రార్థన ద్వారా మనం అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలమండి. ఈ లోకంలో కొన్ని రోజుల తర్వాత ఈరోజు ప్రార్థన చేశారు, ఈరోజు మీ బట్టే ఈరోజు మా ప్రాంతం ఎంత బాగుంది అని మనకి షాల్వ కప్పరు, మనకు పువ్వులేరు,
మనల్ని సన్మానించరు. కానీ ఒకరోజు ఖచ్చితంగా మనం ఏదైతే సమయం ఇచ్చామో ప్రజల కొరకు దేవుడు చూస్తున్నాడండి. దానికి తగిన ఆశీర్వాదం దేవుడు మనకి దాచిపెట్టి ఉంచుతారు ఖచ్చితంగా. ఈరోజు సమయం తీసుకొని ఈరోజు ఒక ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి, పిల్లల గురించి, భార్య భర్తల గురించి ఒకరికొకరు ఎలా అయితే సమయం ఇచ్చుకొని మనము ఆనందంగా సంతోషంగా ఉంటున్నామో, ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో, ఎవరైతే భయంకరమైన వ్యాధుల మధ్యలో ఆ మరణాపాయ స్థితిలో ఉన్నారో, హాస్పిటల్స్ మధ్యలో ఉన్నారో, ఈరోజు వారి గురించి ప్రార్థన చేయడానికి వారికి సమయం ఇచ్చి, ప్రభా ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పగలవా? ఒకవేళ నువ్వు నేను చెప్పగలిగితే మనం ఖచ్చితంగా ఒకరోజు మనం అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలమండి. ఈరోజు నీ చేతుల్లో ఆ శక్తి ఉంది, నా చేతుల్లో ఆ శక్తి ఉంది. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయి. కారణం ఏంటి తెలుసా? నేను బయటకు వెళ్ళి చూపించుకుంటాను, నేను ఇంత మంచిగా వాయిస్తాను, ఇంత మంచిగా నేను ప్రార్థన చేస్తాను, ఇంత మంచిగా నేను వాక్యం చెప్తాను. ఇందు గురించి కాదండి, ప్రజల మధ్యలో అవసరత ఉంది, అందుకు మాత్రమే నాకు కావాలి. ఈరోజు నువ్వు ఆ శక్తిని సంపాదించుకోవాలనుకుంటున్నావా? దాన్ని నెగిటివ్గా వాడొద్దు. మనం వాడాల్సింది ఎందుకో తెలుసా? ప్రభువా ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలో నువ్వు శక్తిని నింపు. ఈరోజు ఏ ఆత్మలు అయితే నశించిపోతున్నాయో ఆత్మల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నాలో శక్తిని నింపు ప్రభువా. ఈరోజు నా ప్రార్థన అనేక మంది హాస్పిటల్స్ రూమ్స్లోకి వెళ్ళాలి. నా ప్రార్థన అనేకమైన ఐసీయూ వార్డ్స్లోకి వెళ్ళాలి. ఈరోజు నా ప్రార్థన ఏ కుటుంబాల్లో అయితే బలహీనలుగా ఉన్నారో ఆ బలహీనమైన కుటుంబాల్లోకి వెళ్ళాలి. నీ ప్రార్థన, నా ప్రార్థన అంత శక్తివంతంగా ఉన్నదా? అది ఎవరు ఇవ్వగలరో తెలుసా? కేవలం యేసుక్రీస్తు, కేవలం దేవుడు ఒక్కడే ఇవ్వగలరండి. కేవలం ఈరోజు ఆ ప్రార్థన శక్తిని మనం సంపాదించుకుందాం. ఎప్పుడు ప్రార్థన శక్తిని మనం సంపాదించుకోగలమో తెలుసా అండి? మొట్టమొదటిగా మనం సమయం ఇచ్చినప్పుడు. దేవునికి సమయం ఇచ్చి ఏం చేయాలి? కొన్నిసార్లు మనం ఫాస్టింగ్ అంటాం, పేరు మటుకే మనం ఫాస్టింగ్ ఉంటామండి. మనం ఇంకేం చేయము, ప్రార్థన చేయము, రోదన చేయము, మనం కుటుంబం గురించి మనం దేవుని దగ్గర సమస్యలు పెట్టము. ఈరోజు మనం సమయం ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి చూడాలి. ఎలా చూడాలి? వాక్యం ద్వారా దేవుణ్ణి చూడాలి. రెండవది ఆ వాక్యం ఏదైతే చెప్తుందో ఆ త్రోవలో మనము నడవాలి. 100% మనము నడిచిన తర్వాత ఆయనతో మాట్లాడగలము. ఎలా మాట్లాడగలమో తెలుసా? మనము నడుస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా, ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయగలమండి. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలము. ఈరోజు 2-way కమ్యూనికేషన్ మనకు ఉండాలండి. ఓన్లీ 1-way కమ్యూనికేషన్ కాదు. కేవలం ఆయన మనతో మాట్లాడమే కాదు, ఈరోజు నువ్వు ఆయనతో మాట్లాడగలుగుతున్నావా? ఎంక్వైర్ చేయగలుగుతున్నావా? విచారణ చేయగలుగుతున్నావా? ప్రభా ఈరోజు సమస్య ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా ఇల్లు చూస్తే, నా కుటుంబ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి ప్రభా? మళ్ళీ ఇంకో కొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించారో, ఇప్పుడు నేనేం చేయాలి? విచారణ చేయగలుగుతున్నావా? మాట్లాడగలుగుతున్నావా? నెక్స్ట్ డే ప్లాన్ ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ ద్వారా దేవుడు ఏ గొప్ప కార్యం చేయాలనుకుంటున్నారో నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నేను తెలుసుకోగలుగుతున్నానా? లేదండి ఈ రోజులు గడిచే కొలది ఏదైతే అది అవుతుంది అని అనుకుంటున్నావా? అది నిజమైన క్రైస్తవ్యం కాదండి. రేపేం జరుగుతుందో ప్రభా ఖచ్చితంగా నా జీవితంలో నేను తెలుసుకోవాలి తండ్రి. కొంతమంది అనుకుంటారు తెలుసుకుని ఏం చేస్తామండి, తెలుసుకుని ఏం చేయలేమో. కానీ విచారణ, ప్రార్థన వేరు, విచారణ వేరండి. విచారణ అంటే ఒక ఫ్రెండ్తో కూర్చుని నీ సమస్య షేర్ చేసుకుంటూ, అరే ఇది చేస్తే ఈ సమస్య ఎలా వస్తుంది, అది చేస్తే ఒకవేళ బాగుంటుందేమో. ఈరోజు అటువంటి విచారణ మనం చేయాలండి దేవునితో. ప్రభువా ఒకవేళ తండ్రి ఇటువంటి పరిస్థితి నేను వెళ్తే, ఈ పని నేను చేస్తే ఏదైనా భయంకరమైన పరిస్థితి నాకు వస్తుందేమో. ప్రభువా అటువంటి పని నేను చేయను. ప్రభువా నీ కాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ పని చేయాలో నాకు నేర్పించు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు నేర్పించు, ఎవరిని సహాయం అడగాలో నాకు నేర్పించు. ఫ్రెండ్ టు పిన్ ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకోగలుగుతున్నావా? నీ చేతుల్లో ఏది ఉందో, ఏ అవసరత ఉందో, ఏ పెయిన్ ఉందో ప్రతి ఒక్కటి ఆయన తెలుసుకోగలిగే దేవుడు అండి. ఒక్కసారి నీ చేతులను విప్పి ఆయన వైపు నువ్వు చాపి చూపించగలవా? ప్రభా ఇది నా సమస్య, ఇది నా బాధ, నా చేతుల్లో ఏది లేదు నేను పోషించుకోవడానికి, నా చేతుల్లో ఏది లేదయ్యా, ఎంప్టీ హ్యాండ్స్తో నేనున్నాను.
నాకు ఏది అవసరమో నువ్వు దయచేయి. వాకింగ్ అలాంగ్ అండ్ టాకింగ్ టుగెదర్. ఈరోజు ఆయనతో నడుస్తూ ఆయనతో మాట్లాడగలిగితే ఖచ్చితంగా నీ అవసరత ప్రతి ఒక్కటి ఆయన తీర్చగలిగే దేవుడు అండి. నీ అవసరత తీర్చడమే కాదు, నీ ద్వారా అనేక మంది అవసరతను తీర్చగలిగే దేవుడు అండి. నువ్వు నమ్ముతావా? ఆఖరిగా ఇంకొకసారి నేను చెప్పి ముగిస్తున్నానండి. వీళ్ళిద్దరి స్టోరీ ఒకటే. ఏంటంటే, ఎవరితో అయితే ఎవరి లైఫ్ అయితే ముగించబడుతుందో అంతవరకు వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ముగించబడలేదు, కానీ అది ఎక్స్టెండ్ అయింది, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు నీకే భక్తి అయితే ఉందో అది నీ పిల్లలకు వెళ్తుందా? ట్రాన్స్ఫర్ అవుతుందా? ఆ భక్తి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసా? నువ్వు ఏ మార్గంలో అయితే నడుస్తున్నావో వారు చూస్తారు, ఏ త్రోవల్లో వెళ్తున్నావో వారు చూస్తారు, ఏ మాటలు మాట్లాడుతున్నావో వారు చూస్తారు, ఎవరితో నువ్వు సంభాషణ చేస్తున్నావో వారు చూస్తారు, ఏ స్నేహితులు అయితే నీకున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారో. ఇక్కడ ఎటువంటి రిలేషన్ తెలుసా? నేను వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నన్ను కానీ చూస్తే నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీకు వస్తుంది. నువ్వు నాతో మాట్లాడగలుగుతావు, నన్ను చూడగలిగితే నీకు ఖచ్చితంగా అది వస్తుంది. ఈరోజు సమయం ఇచ్చి, ప్రభువా నేను నిన్ను చూడాలి వాక్యం ద్వారా. ఏ వాక్యం అయితే అది ద ట్రూత్ అని చెప్తుందో, సత్యం అని చెప్తుందో, ఆ సత్యంలో నువ్వు నేను నడుచుకోగలిగితే ఒకరోజు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడగలము, సంభాషణ చేయగలమండి, విచారణ చేయగలము, ఎంక్వైర్ చేయగలము. ఈరోజు ఆ లెవెల్కి, ఆ స్టాండర్డ్స్కి ప్రతి ఒక్క కుటుంబం కూడా మన కుటుంబాలు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదముతో ముగించుకుందాం. బహుశ్రేష్టమైన దేవుని మాటను విన్నాం. ఎలీషాల మధ్య జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఏలియా ఒక చక్కని ఒంటరిగా ప్రజ్వలించే ఒక దీపముగా లోకములో వెలిగారు. ఆ ఏలియా యొక్క అనుభవాన్ని ఎలీషా కోరుకుంటున్నాడు. ఏలియా యొక్క శ్రేష్టమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలి అని కోరిన ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం, అటువంటి చక్కని శ్రేష్టమైన ఆత్మీయ జీవితం యొక్క కోరిక, ఆత్మీయ అభివృద్ధి కొరకైనటువంటి ఆశ, అభిలాష మన జీవితంలో ఉండాలని, అటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహాఘనుడు, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు విత్తబడిన శ్రేష్టమైనటువంటి మీ మాట వినుచున్న బిడ్డలందరి హృదయ క్షేత్రములలో ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. మా ప్రయాస వ్యర్థము కాకుండా మీరు చేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డ హృదయంలో ఉంచిన శ్రేష్టమైనటువంటి మాట తండ్రి మరొకసారిగా వినుచున్న బిడ్డలకు మేలుకరముగా, దీవెనికరముగా చేయండి. మీకు మహిమ రావాలి, వినే బిడ్డలకు ఆశీర్వచనం కలగాలి తండ్రి. మరి ఒకసారి మీ సన్నిధిలో ఇటువంటి చక్కని శ్రేష్టమైన ధన్యత వాక్యము పట్టుకొని కుటుంబములలోనికి వెళ్ళగలిగిన కృప మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అందరి హృదయ క్షేత్రములో ఫలింపచేయం. వాక్యం అందించిన కుమారుని ఆశీర్వదించి మీ మహిమ కొరకు రాబోయే కాలంలో ఇంకను బలమైన సాధనముగా మీరు వాడుకొనమని మీ సన్నిధిని ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి దినములలో వినుచున్న బిడ్డలందరినీ ప్రత్యేకముగా వారిని పురికొల్పి వారిని ప్రోత్సాహపరిచి మీ సన్నిధిలో ఇంకా ఎక్కువగా
ప్రార్థించగలిగిన వారినిగా, మీతో మాట్లాడగలిగిన వారిగా, మీతో సహవసించగలిగిన వారినిగా, మీతో కలిసి సంభాషణ చేయగలిగిన వారినిగా ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్క యవ్వన బిడ్డను మీరు ప్రత్యేకంగా ప్రోత్సహించి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. ఎంతమంది దినమున ఉపవాసం ఉండి ప్రార్థించారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించు. వారందరి అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబములలో ప్రభా ఉన్నటువంటి ప్రతి కొరతను ప్రభా మీరు తీర్చండి. ఆహారము, వస్త్రము, నీడ, ఆదరణ సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక ఏ విధమైనటువంటి కరోనా వైరస్ యొక్క ప్రభావము మా ప్రాంతంలో, మా కుటుంబాలలో, బిడ్డల మీద ప్రభావితము కాకుండా చేయమని అడుగుతున్నాను. మా దేశమును కాపాడండి. మా రాష్ట్రాన్ని, జిల్లాని, గ్లోబ్ అంతటిని కూడా మీ హస్తములకు అప్పగిస్తున్నాను. ఒక శ్రేష్టమైనటువంటి మంచి దినములు మేము చూడగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను. మేలు చేసి మహిమ పొందమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా ఈ విధముగా ఆన్లైన్లో మీ సన్నిధిలో కలుసుకొనగలిగిన ధన్యతను మా అందరికీ దయచేయం. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని మీ హస్తములకు అప్పగిస్తున్నాను. మహిమ మీరే పొందమని క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక.